మేము తీసుకొచ్చిన పథకాల్ని బాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మా వాటిని క్రెడిట్ చోరీ చేస్తున్నాడని తెలుగుదేశం, ఇట్లా విమర్శలు నడుస్తా వచ్చినాయి. అదొక పక్కన. బట్ దేశాల దగ్గర కూడా ఈ క్రెడిట్ చోరీ వాదం వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అలాగే ఉండిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో అకస్మాత్తుగా వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయడం, ఖొమైనీని చంపేయడం, ఆ పైన ఇరాన్ మీద యుద్ధం చేయటం, ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తూ, అమెరికాకి సంబంధించిన గల్ఫ్ దేశాల్లోని బేసులను ధ్వంసం చేస్తూ, అమెరికాతో అంటకాగుతున్నట్టు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ, తను యుద్ధం ప్రారంభించేటప్పటికి వెనక్కి తగ్గినటువంటి అమెరికా ఇరాన్‌తో సంప్రదింపులు, సంధి పర్వాలు సాగుచ్చడం, ఈ మొత్తం వ్యవహారానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించిందొచ్చేటప్పటికి ఇతనే అయ్యాడు. ఏది పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అయ్యాడు. అయితే ఇప్పుడు కథ మారిపోయింది. పాకిస్తాన్ కాకుండా ఖతార్ యాక్టివిటీ నడుపుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ అంబాసిడర్ అబ్దుల్ బాసిత్ బాధపడిపోతున్నాడు. మొత్తం అమెరికా, ఇరాన్ మధ్యన వ్యవహారం అంతా మేము తీసుకొస్తే ఖతార్ మా క్రెడిట్‌ని చోరీ చేస్తోంది. ఫైనల్ డిక్లరేషన్ గాని, ఎంఓయూ గాని మొత్తం మేమే చేసాం. మా దగ్గర నుంచి ఆ కాగితాలు పట్టుకెళ్ళిన ఖతార్ తనని చెప్పుకుంటోందని చెప్తున్నాడు.